గైస్ నిన్నటి వీడియోలో మనం MIUI 12 అయితే ఇన్స్టాల్ చేసాము చైనా రోమ్ ని. సో అందులో అయితే మనకి గూగుల్ ప్లే స్టోర్ అయితే ఏం లేదు. సో గూగుల్ సర్వీసెస్ అయితే మనకి అందులో ఎనేబుల్ అయితే చేసి ఉండవు అనమాట. సో ఇప్పుడైతే నేను మీకు గూగుల్ ప్లే స్టోర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది చెప్తాను. సో వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. షార్ట్ వీడియోనే బే అయిపోతుంది. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్ ఇగోండి మనం ఇన్స్టాల్ చేసుకున్న చైనా రోమ్. సో ఇందులో అయితే మనకి ప్లే స్టోర్ అయితే ఉండదు. సో అన్ని చైనా యాప్స్ ఉంటాయి. మనం ఏదైనా బ్రౌజ్ చేయాలనుకున్నా కూడా మనకి గూగుల్ అయితే ఓపెన్ అవ్వదు అనమాట. ఇక్కడ సో ఇగోండి మొత్తం చైనాలోనే ఉంటది. మనకి గూగుల్ కూడా ఓపెన్ అవ్వదు. సో ఇప్పుడు అందుకే మనం ప్లే స్టోర్ అయితే ఇన్స్టాల్ చేయాలి. సో నేను ఆల్రెడీ TWRP చెప్పేటప్పుడే చెప్పాను కదా మ్యాజిక్ మేనేజర్ ఇన్స్టాల్ చేసుకోవాలని. సో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంటుంది కనుక 2 యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకటి గ్యాప్స్ జిప్, రెండోది వచ్చేసరికి ప్లే స్టోర్ యాప్ అనమాట. సో ఈ రెండైతే డౌన్లోడ్ చేసుకుని డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. సో ఈ రెండు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మ్యాజిక్ మేనేజర్ అయితే ఓపెన్ చేయాలి. సో మ్యాజిక్ మేనేజర్ ఓపెన్ చేసిన తర్వాత చివరిని మీకు పజిల్ సింబల్ లా కనిపిస్తుంది కదా. సో అక్కడికైతే రావాలి. అక్కడ వచ్చిన తర్వాత ఇన్స్టాల్ ఫ్రమ్ స్టోరేజ్ అని అయితే ఉంటుంది. సో అక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత సో 3 లైన్స్ క్లిక్ చేసి సో ఫైల్ మేనేజర్ లోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు జిప్ ఫైల్ అయితే ఉంటుంది. సో ఈ జిప్ ఫైల్ సెలెక్ట్ చేసుకుని ఓకే అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మనకి ఇన్స్టాల్ అయితే అయిపోయింది జిప్ ఫైల్. సో ఇక్కడ రిబూట్ అయితే ఉంటుంది. సో రిబూట్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మనకి మొబైల్ ఆన్ అయిపోయింది జిప్ ఫైల్ ఇన్స్టాల్ అయిన తర్వాత. సో మీరు ఇప్పుడైతే ఫైల్ మేనేజర్ లోకి అయితే వెళ్ళాలి. సో మీరు ఇందాక ఏదైతే యాప్ ప్లే స్టోర్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారో సో దాన్ని అయితే క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. సో మనకి ఇన్స్టాల్ అయిపోయింది. సో యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేను. సో సైన్ ఇన్ అయితే అడుగుతుంది. సో మనకి గూగుల్ అకౌంట్ అయితే అడుగుతుంది. సో నేనైతే గూగుల్ అకౌంట్ ఇచ్చి నేను మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ప్లే స్టోర్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇవ్వండి యాక్సెప్ట్ అయితే చేస్తున్నాను. లాగిన్ అయిపోయాను నేను. ఇప్పుడు మనకి గూగుల్ ప్లే స్టోర్ అయితే వచ్చింది. సో నేను మీకు ఏదైనా ఒక డౌన్లోడ్ చేసి చూపిస్తాను. చూడండి డౌన్లోడ్ అయితే అవుతుంది మనకి. అంతే గైస్ సింపుల్ అన్నమాట అది. సో మీది బిలో 10 ఆండ్రాయిడ్ అయితే మాత్రం నేను డిస్క్రిప్షన్ లోని టెక్నోబస్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను. సో ఆండ్రాయిడ్ 10 లో కూడా మనం ఈ గూగుల్ ప్లే సర్వీస్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలని తనైతే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాడు. సో డిస్క్రిప్షన్ లో తన ఛానల్ లింక్ ఉంటుంది. అక్కడ నుంచి అయితే చూడండి. సో మీది ఆండ్రాయిడ్ 10 అయితే మాత్రం ఆ వీడియో చూసి మీరు కూడా గూగుల్ ప్లే సర్వీస్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో నా దగ్గర ఇంకో మొబైల్ లేదు సో చెప్పడానికి. సో అదే మెయిన్ ప్రాబ్లం. సో గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే.